కేటీఆర్ కేటీఆర్. అందరికీ ధన్యవాదాలు. మంచిగా అలా మా మేడ్చల్లా ఏ మున్సిపాలిటీలా ఏ కార్పొరేషన్లా చెక్కు చెదరలే కార్యకర్త, చెక్కు చెదరలే. ఒక సైనికుల లెక్క పనిచేస్తారన్న, ఒక యుద్ధంలో కార్గిల్ యుద్ధం లెక్క పనిచేస్తారో. ఎలక్షన్ వచ్చిందనుకో మా రాజకీయ నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు అంత బాగా పనిచేస్తారు. అన్ని వదిలిపెట్టి కూడా అంత బ్రహ్మాండంగా బాగా పనిచేస్తారు. కాకపోతే మా నాయకులను మీరు ఇంకా ఈ నాయకులను చూస్తే నాకు కడుపు నిండిపోతుందన్నా, నా జీవితం ధన్యమైపోయిందన్నా, నా జీవితం ధన్యమైపోయింది. ఈ నాయకులు ఇంకా అన్న చెల్లెళ్ళు అన్న తమ్ములు ఏడదక్కదన్నా ఈ బలగము మనకు దొరకదన్నా, ఈ బలగం దొరకదన్నా, బ్రహ్మాండమైన బలగం. కాబట్టి మనమందరం కూడా మనము తెలంగాణను మేడ్చల్లు అభివృద్ధి చేసిన మనమే, మన కేసీఆర్ చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ప్రతి ఒక్కరి మంచి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 9 లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్. ప్రపంచమంతా తిరిగిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని నంబర్ 1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తెలంగాణ అలాంటి రాష్ట్రాన్ని, అంత అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సత్యనాశ్ చేసింది. సత్యనాశ్ 2.5 సంవత్సరాల నుండి భరించలేకపోతున్నాం. దినం గడిచేది కష్టమైపోయింది కాంగ్రెస్. దినం గడిచేది రోజు పేద ప్రజలకైతే చాలా అన్యాయం అయిపోయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చింది ఇంకా చూట మాటలు, దబాబు, దాగులు, కూలగొట్టడు, హైడ్రా. ఇక్కడ మనం 118 జీవో ఇచ్చినామన్నా వాళ్ళకి మొత్తం లైన్ పెట్టుకోగొట్టేసిందట, మొత్తం భూస్థాపితం చేసింది. పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేసింది. మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ సీఎం కావాలి, మనకు మన కేటీఆర్ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా.